ఎస్ టీచర్స్, ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఈ సెషన్ ఏంటి, పార్ట్ 2 కదండి. పార్ట్ 1లో మనం క్వశ్చన్ నెంబర్ 1 to 5 మనం ఫినిష్ చేసాము. పార్ట్ 6 అంటే పార్ట్ 2 క్వశ్చన్ నెంబర్ 6 to 10 కదా. సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, బద్రీనారాయణ చౌదరి ప్రేమ్ గన్కి ఆలోచన ఇన్మే సే కిస్ కోటికి హై. క్వశ్చన్ మళ్ళీ చదువుతున్నాను చూడండి. బద్రీనారాయణ చౌదరి ప్రేమ్ గన్కి ఆలోచన ఇన్మే సే కిస్ కోటికి హై. ఏ పర్స్పెక్టివ్, ఏ దానికి సంబంధించింది, ఏ తులనాత్మక్, పరిచయాత్మక్, వ్యాఖ్యాత్మక్, వ్యంగ్యాత్మక్. సో దాదాపుగా మీరు దీనికి ఇమ్మీడియట్గా ఆన్సర్ చేయగలిగినటువంటి పర్స్పెక్టివ్ అన్నది మీలో ఉంటుంది, రైట్ కదా. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకు ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారండి అందరూ, టీచర్స్ అందరూ ఏమి ఇచ్చారు, చాట్ బాక్స్, కమెంట్ బాక్స్. 6th వన్కి ఆన్సర్ దాదాపుగా అందరూ परिचयात्मक इच्छाరు. ओके, वेरी गुड. यहाँ पर सही उत्तर तो बद्रीनारायण चौधरी प्रेमगन की आलोचना मुख्य रूप से परिचयात्मक कोटि की मानी जाती है. उन्होंने अपनी पत्रिका बद्रीनारायण चौधरी प्रेमगन आनंद कादम्बनी के माध्यम से पुस्तकों का परिचय और उनके संक्षिप्त समीक्षा प्रस्तुत करने की परंपरा शुरू की थी. परंपरा शुरू की थी అంటే ఇక్కడ మీరు బాగా గమనించాలి. अपनी पत्रिका आनंद कादम्बनी के माध्यम से पुस्तकों का परिचय और उनकी संक्षिप्त समीक्षा प्रस्तुत करने की परंपरा शुरू की थी. అంటే ఏంటి, స్టార్టప్ కదా, అంటే పరిచయే కదా. సో इंट्रोडक्शन कैटेगरी వైపుకే వస్తుంది కదండి. आचार्य रामचंद्र शुक्ल के अनुसार उन्होंने समालोच्य पुस्तक के विषयों की अच्छी तरह विवेचन करने के विस्तृत निरूपण के रूप में रहने वाले व्यक्ति है. कौन, बद्रीनारायण चौधरी प्रेमगन. బద్రీనారాయణ చౌదరిని పరిచయాత్మక కేటగిరీ వైపుగా ఎందుకు మనం తీసుకొని వచ్చామని అంటే, తన యొక్క పత్రిక ఆనంద కాదంబని మాధ్యమంగా తీసుకొని पुस्तकों का परिचय और उनकी संक्षिप्त समीक्षा प्रस्तुत करने की परंपरा से संबंधित शुरू की थी. అంటే ఇక్కడ ఎవరైనా అప్కమింగ్ న్యూ హనీ బీస్ ఉంటారు కదా, న్యూ బీస్ అంటే అప్పుడప్పుడే పుట్టుకొచ్చినటువంటి వాళ్ళందరికీ పరిచయాత్మక ఇంట్రడక్షన్ అన్నది చాలా అవసరం అవుతుంది, ఎవరైనా సరే ఎనీ ఫీల్డ్. సో ఆ కేటగిరీ వైపుగా తీసుకుంటే ఆనంద్ కాదంబని ద్వారా, ఆ పత్రిక ద్వారా బద్రీనారాయణ చౌదరి ప్రేమ్గన్ గారు ఒక రకమైనటువంటి కొంచెం డేర్ అండ్ డాషింగ్ డెసిషన్ తీసుకున్నట్టుగానే మనం ఆలోచించవచ్చు. ఎందుకంటే ఒక కొత్త వ్యక్తులందరినీ ఇంట్రడ్యూస్ చేయడం అని ఇట్స్ నాట్ ఈజీ థింగ్ అండి. ఇప్పుడు మనకు కూడా మన చుట్టూ చాలామంది ఎన్నో విషయాల గురించి మాట్లాడే వాళ్ళు ఉంటారు. మనకి ఇంకా తులనాత్మక అంటే బాగా గుర్తుకొచ్చే వాళ్ళు ఎవరండి, తులనాత్మక అంటే గుర్తుకు వచ్చేవాళ్ళు ఎవరు, తులనాత్మక అనగా గుర్తుకు వచ్చేవారు ఎవరు. నేను ఇక్కడ పరిచయాత్మక అని మాట్లాడట్లేదు మ్యామ్. పద్మసింహ్ శర్మ, ఎస్ వెరీ గుడ్, ఎస్ ఎస్ వెరీ గుడ్, ఫుల్ నేమ్ ఇచ్చారు, ఎస్ కరెక్ట్ కరెక్ట్. తులనాత్మక అంటే గుర్తుకు రావాల్సిన వాళ్ళేమో పద్మసింహ శర్మ. ఇట్స్ నాట్ ఏ బాద్షా మూవీస్ బ్రహ్మానందం, పద్మనాభ సింహ. ఇంకా ఎంతసేపు లేచేది, జాగింగ్కి లేస్తావా లేవా అన్నట్టుగా అదేదో ఒక కామెడీ సీన్ ఉంటుంది చూడండి. మనము ఎప్పుడు డిసెంబర్ జనవరి టైంలో మనం స్టార్టప్లో 4 o'clock టైంలో ఆ వీడియోని మనం ప్లే చేసాం. ఈ ఫ్రీలాన్సర్ క్లాసెస్ అంటే అలాగ ఎర్లీ మార్నింగ్ తలవైపుగా నీళ్లు పోసుకొని వచ్చి క్లాస్ కూర్చోవాలన్నట్టుగా ఉండేదని. వ్యాఖ్యాత్మక్ ఇది ఎక్కువగా మనకి ఛాయావాది యుగంలో ఎక్కువగా కనిపిస్తుంది. వ్యంగ్యాత్మక్, వ్యంగ్యాత్మక పాయింట్ ఆఫ్ వ్యూలో బాల ముకుంద్ గుప్త్ రైటింగ్ స్టైల్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ మనకి బద్రీనారాయణ చౌదరి ప్రేమ్గన్కి ఆలోచన ఇన్మేసే కౌన్సి కిస్ కోటికి హే అంటే పరిచయాత్మక. పరిచయాత్మక అనడానికి గల కారణం ఏంటో కూడా మనం మాట్లాడుకున్నాం కదండి. ఎస్, ఇప్పుడు
మనకి సెకండ్ క్వశ్చన్గా నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తామండి? 7th క్వశ్చన్ ఏంటిది? క్వశ్చన్ నంబర్ 7 రావట్లేదు. విశ్వ సాహిత్య కిస్ విधा की रचना है? ఎస్, విశ్వ సాహిత్య కిస్ విधा की रचना है. ఇది ఆల్రెడీ మనము నిన్నటి క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నది. మీరు ఎవరు ఫాస్ట్గా ఇస్తారన్నది ఇక్కడ ఇంపార్టెంట్. ఎస్ టీచర్స్. ఆలోచన కరెక్ట్, వెరీ గుడ్, సూపర్. మీరు మంచి టీచర్స్. మీరు అంత ఫాస్ట్గా ఎవరు ఇవ్వరు ఆన్సర్. ఎస్, వెరీ గుడ్, కరెక్ట్. ఆలోచన ఇస్ ద కరెక్ట్ వన్. సరేనండి, మిగిలిన ఆప్షన్స్ గురించి కొంచెం కుట్టిగా మనం కొంచెం మాట్లాడుకుందాం. ఆలోచన, విశ్వ సాహిత్య, సరేనా? మరి విశ్వ సాహిత్య ఎవరు రాశారు? ఇది ఎవరైనా మాట్లాడగలరా? ఎవరు రాశారు విశ్వ సాహిత్య? టీచర్, మంచి టీచర్స్, కొంచెం అలాగా ఎవరైనా చెప్పగలరా? విశ్వ సాహిత్య ఎవరు రాశారు? కిస్ విధా అంటే ఆలోచన అని చెప్పారండి. కరెక్టే కదా? మనమేమి అవుట్ ఆఫ్ సిలబస్ ఏం క్వశ్చన్స్ అడగట్లేదు కదా. నో ప్రాబ్లం జాస్మిన్ మ్యామ్, మీకు కంపల్సరిగా క్లాప్స్ అండి. మీరు ఎందుకంటే నాకు ఆన్సర్ తెలియదు, యు ఆర్ యాక్సెప్టింగ్. రిమైనింగ్ పర్సన్స్ వీ డోంట్ నో సార్, వీ వాంట్ టు నో అనేటటువంటి విషయాన్ని. ఎస్, వచ్చారు కరెక్ట్ ఆన్సర్తో వచ్చేసారు ముని మ్యామ్. ఎస్, రైట్. కరెక్ట్ ఆన్సర్ పద్మలాల్ నలాల్ బక్షి. కరెక్ట్ ఆన్సర్తో వచ్చేసారు. రిమైనింగ్ పర్సన్స్ డేర్ చేయట్లేదు. టీచర్, నాకు విషయం అర్థం కావట్లేదు. వై యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ యువర్ ఫెయిల్యూర్స్? యు ఆర్ అనేబుల్ టు సే. ప్లీజ్ జస్ట్ సే వీ డోంట్ నో సార్. ఓకేనండి, నేను క్లాస్ అయిపోయిన తర్వాత మాట్లాడతాను వాటి గురించి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. అందులో పెద్దగా డిస్కస్ చేసుకోవడానికి ఏం లేదు. ఆలోచనకు कला की सजगता किसने कहा है? आलोचना को कला की सजगता किसने कहा है? ఎవరు చెప్పారు? सही उत्तर तो मिडिल्टन मरे, प्रसिद्ध पाश्चात्य विचारक जॉन मिडिल्टन मुर्रे इंग्लिश लो ने आलोचना को परिभाषित करते हुए कहा था कि आलोचना कला की सजगता है. क्रिटिसिज्म इज द कॉन्शियसनेस ऑफ आर्ट. క్రిటిసిజం అన్నది అంత ఈజీ కాదండి. మనం ఏ విషయాన్ని అనిపిస్తే ఆ విషయాన్ని మనము క్రిటిసిజం చేయలేము. इसका अर्थ है कि आलोचना कला के भीतर छिपे सौंदर्य और चेतना को स्पष्ट करने का कार्य है. किसके अनुसार? मिडिल्टन मरे के अनुसार. यह तो प्रसिद्ध पाश्चात्य विचारक है, जॉन मिडिल्टन मुर्रे. ओके ना? आलोचना कार्य की सजगता इन्होंने कहा है. ఆలోచన को పరిభాషిత करते हुए అంటే ఆలోచన అనేటువంటి వర్డ్కి సంబంధించి డెఫినేషన్ని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ సెంటెన్స్ అన్నది ఉపయోగించారనమాట. ఆలోచన కళాకి సజగత హై. ఇన్ ఇంగ్లీష్ క్రిటిసిజం ఈజ్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ఆర్ట్. దీని మీనింగ్ ఏంటంటే आलोचना कला के भीतर छिपे सौंदर्य और चेतना को स्पष्ट करने का कार्य करते हैं. నెక్స్ట్ మనకి ఇక్కడ
నార్మన్ ఫోస్టర్. ఇతను మనం బేసిక్గా మాట్లాడుకుంటే ఇతను కొంచెం ద ఫేమస్ आर्किटेक्ट्स। नेक्स्ट वार्ड, एसी वार्ड एक प्रसिद्ध समीक्षक है, కానీ తనకు సంబంధించిన కొన్ని కొటేషన్స్ అలాగే పెద్దగా మన లిటరేచర్లో పెద్దగా కనిపించవు, ఓకేనా। हर्बर्ट रीड कला और साहित्य के समीक्षक है, उनकी परिभाषा ये सिर्फ और सिर्फ सौंदर्य शास्त्र और मनोवैज्ञानिक पर आधारित केंद्र है। ఇక్కడ మనకి ఆప్షన్ 4కి సంబంధించి కొంచెం అంటే జస్ట్ కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. హర్బర్ట్ రీడ్, నేను మళ్ళీ చెప్తున్నా ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ ఎవరండి? దిస్ ఈజ్ దట్, ఇది మిడిల్టన్ మర్రే ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బట్ కానీ हर्बर्ट रीड कला और साहित्य के समीक्षक है, और परंतु इसके साथ साथ उनकी परिभाषाएं आलोचक कला साहित्य समीक्षक संबंधित परिभाषाएं इन्होंने सौंदर्य शास्त्र और मनोवैज्ञानिक संबंधित उससे आधारित अधिक केंद्रित समीक्षा किया गया है। हर्बर्ट रीड మన एग्जामिनेशन पॉइंट ऑफ व्यू कला और साहित्य के समीक्षक है, इट्स अ गुड। नेक्स्ट अतनी యొక్క डेफिनेशंस లో सौंदर्य शास्त्र और मनोविज्ञान पर आधारित केंद्रित अधिक समीक्षक है। सो दिस इज द वेरिएशन बिटवीन दट थिंग्स, ఓకేనా। నెక్స్ట్ మనము ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 9 వైపుగా వెళ్దాం. क्वेश्चन नंबर 9, भारतीय समीक्षा का जनक इनमें से कौन है? भारतीय समीक्षा का जनक इनमें से कौन है? करेक्ट ऑप्शन ఏంటి? भरतमुनि, राजशेखर, मम्मट, विश्वनाथ, इनमें से कौन सा सही उत्तर है? నాకు తెలిసి ఇమిడియట్గా ఆన్సర్ ఇచ్చే వాళ్ళు ఎవరెవరు అనేది ఆన్సర్ రాజశేఖర్, వెరీ ఫాస్ట్, వెరీ గుడ్, సూపర్, ఆన్సర్ అనేది ఇచ్చారు. సరే, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మీరు చెప్పినట్టుగా ఎవరిని చూద్దాం, రాజశేఖర్ వైపుగా మనము 6వ మార్కు పెట్టేద్దాం కదండి. राजशेखर करेक्टा। आचार्य राजशेखर भारतीय समीक्षा का जनक, उनकी प्रसिद्ध कृति क्या है? చాలా ఫేమస్ రైట్ అతను రచించినది ఏంటి? ఇప్పుడు నేను వచ్చానండి, నా గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు నా గురించి జస్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ కూడా ఒక ఆప్షన్ అంటే ఎట్లాగా చెప్పండి, దాని గురించి కొంచెం ఎక్స్ట్రాగా మాట్లాడాలి కదా. राजशेखर भारतीय समीक्षा का जनक माना जाता है. यस आई अग्री, స్ట్రాంగ్గా నేను అగ్రీ చేస్తున్నానండి, ఓకేనా. ఉనికి ప్రసిద్ధ కృతి క్యా హై? ఎవరైనా ఆన్సర్ ఇచ్చారా మన కమెంట్ బాక్స్లో చూద్దాం. ఎస్ టీచర్స్, నేను క్వశ్చన్ ఎస్, వెరీ గుడ్ వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్ వచ్చింది, వెరీ గుడ్. ఇద్దరు ఇచ్చారా? ఇద్దరు ఇచ్చారండి, సూపర్. సో ఇలా అయితేనే మనకు लिटरेचर मार्क्स रावడానికి ఛాన్స్ ఉంది. आचार्य राजशेखर को भारतीय समीक्षा का जनक माना जाता है, और उसके साथ साथ उनकी प्रसिद्ध कृति क्या है? काव्य मीमांसा में उन्होंने न केवल काव्य के शास्त्रीय पक्षों का विवेचन किया, और बल्कि यहाँ पर आलोचना माने समीक्षा के स्वरूप और आलोचक के भेदों पर भी
विस्तार रूप से वर्णन किया गया है। राजशेखर पहली बार समीक्षा को एक स्वतंत्र शास्त्र के रूप में प्रतिष्ठित करने का प्रयास किया है। ప్రయత్నం అన్నది ఇక్కడ ఏంటంటే समीक्षा को एक स्वतंत्र शास्त्र के रूप में प्रतिष्ठित करने का प्रयास किसने किया? पहली बार क्वेश्चन చూడండి డిఫరెంట్గా అడుగుతున్నాను. पहली बार समीक्षा को एक स्वतंत्र शास्त्र के रूप में प्रतिष्ठित करने का प्रयास किसने किया? राजशेखर. क्यों राजशेखर? क्योंकि राजशेखर भारतीय समीक्षा का जनक और उसके साथ साथ और प्रसिद्ध कृति काव्य मीमांसा के उनकी कृति है. इसमें केवल काव्य के शास्त्रीय पक्षों के विवेचन नहीं किया और आलोचना मानी समीक्षा के स्वरूप और आलोचक के भेदों पर भी विस्तार रूप से उन्होंने वर्णन किया गया है. एग्जामिनेशन पॉइंट ऑफ व्यू మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటండి पहली बार समीक्षा को एक स्वतंत्र शास्त्र के रूप में प्रतिष्ठित करने का प्रयास किसने किया అనగా రాజశేఖర్. ఓకేనా? సో ఈ విధంగా మనము గుర్తుపెట్టుకోవాలి. అదేంటయ్యా ఇక్కడేమో మన భరత్ ముని ఉన్నారు, మరి మమ్మట్ ఉన్నారు, మరియు విశ్వనాథ్ ఉన్నారు. వీళ్ళ గురించి ఏదో కొంచెం ఒక లైన్ మాట్లాడుకుందామా? भरत मुनि ఎవరండి? नाट्य शास्त्र की रचयिता और भारतीय काव्य शास्त्र की आदि प्रवर्तक भी माना जाता है కదా. నెక్స్ట్ మమ్మట్ కావ్య ప్రకాశ్ కే రచయిత హై. కరెక్టేనండి నేను మాట్లాడుతుంది? నేను ఏదైనా ఎక్స్ట్రా అన్వాంటెడ్ థింగ్ ఏదైనా మాట్లాడుతున్నానా? ఎస్, भारत मुनि नाट्य शास्त्र की रचयिता, मम्मट వచ్చేసి काव्य प्रकाश के रचयिता और इन्हें ध्वनिवादी आचार्य भी माना जाता है. विश्वनाथ साहित्य दर्पण के रचयिता है. ఇతని యొక్క ఫేమస్ కొటేషన్ ఏంటి? వాక్యం రసాత్మకం కావ్యం కదా. ఈయన యొక్క ఫేమస్ వాక్యం రసాత్మకం काव्य. विश्वनाथ साहित्य दर्पण के रचयिता है, मम्मट काव्य प्रकाश के रचयिता है और भरत मुनि ने नाट्यशास्त्र के रचयिता है. సో ఇక్కడ మనము ఎవరిని వదలలేదు. రైట్ అంతేనా అండి? ఎస్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. క్వశ్చన్ నెంబర్ 10 ఓపెన్ అవ్వలేదా? ఒక్కొక్కసారి సిస్టమ్ మరే స్లోగా ఉంటుంది. ఎస్ రైట్. श्याम सुंदर दास द्वारा तुलसीदास और भारतेंदु पर लिखी गई आलोचना किस कोटि की है? అయ్యా క్వశ్చన్ మళ్ళీ చదువుతాను చూడండి. श्याम सुंदर दास द्वारा तुलसीदास और भारतेंदु पर लिखी गई आलोचना किस कोटि की है? ఇక్కడ ఆప్షన్స్ అన్నవి మీకు చాలా చక్కగా ఉన్నాయి. వీటిలో ఏది మీకు అనిపిస్తే అది మీరు చెప్పచ్చు. అలానే మీరు చెప్పిన ఆ ఆప్షన్కి సంబంధించి నేను ఇంకొక క్వశ్చన్ ఇంగ్లీష్ క్వశ్చన్ వేస్తా. గవేషణాత్మక్. గవేషణాత్మక్ అనగా ఇంగ్లీష్లో ఏంటి మీనింగ్? గవేషణాత్మక్ అనగా ఇంగ్లీష్లో మీనింగ్ అంటే ఆన్సర్ మ్యామ్. సూపర్, వెరీ గుడ్. మీకేం ప్రాబ్లం లేదు కదండి. మీ నేమ్స్ నేను లైవ్గా మనం ఏం మాట్లాడుతున్నామో అది యాస్టీస్గా రికార్డ్ చేస్తున్నాను. నథింగ్, మన హార్డ్ వర్కే మనకు జాబ్ ఇస్తుంది. ఎవరో మన నేమ్స్ మన గురించి మాట్లాడుకుంటారు అనుకుంటే మనం కూర్చుంటే మనం పైకి రాలేము. గవేషణాత్మక్ బాబు శ్యామ్ సుందర్ దాస్ని, ఎవరు? మన బాబు శ్యామ్ సుందర్ दास ने तुलसीदास और भारतेंदु जैसे कवियों पर जो आलोचनात्मक कार्य किया है वह
गवेषणात्मक रिसर्च बेस्ड और इन्वेस्टिगेटिव बेस्ड हम कहा जाता है। यहाँ पर कवियों के जीवन मल्ली చెప్తాను చూడండి, कवियों के जीवन और साहित्य से जुड़े नए तत्वों की खोज की उनका वैज्ञानिक ढंग से विश्लेषण किया। वैज्ञानिक इन द सेंस लाइक रिसर्चिंग समथिंग मोर। తులనాత్మక అంటే మీకు బాగా తెలుసు, తులనాత్మక అంటే గుర్తుకొచ్చేవారు ఎవరు? ఎస్ టీచర్, మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాను, తులనాత్మక అంటే గుర్తుకొచ్చేవారు ఎవరు? పద్మనాభ సింగ్ ఈస్ ఫ్రమ్ బాద్షా మూవీ? నో, పద్మసింహ శర్మ. ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. నాకు తెలిసి మీరందరూ ఒక మంచి ట్రాక్లో ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా ఫాస్ట్గా ఆన్సర్స్ ఇస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నెక్స్ట్, శ్యామ్ సుందర్ దాస్ की శైలి क्या है? గంభీర్ और శోధ పరక్ అంటే రీసెర్చ్ బేస్డ్. సో కాబట్టి మనము ఎక్కువగా ఆలోచించాం. ఇక్కడ మనకు చాలా డీప్గా వెళ్తే మనకు గవేషణాత్మక ఎవరు? శ్యామ్ సుందర్ దాస్ని తీసుకుంటాం. సో కాబట్టి పరిచయాత్మక మనము పెద్దగా తీసుకోలేము. ఓకే, రైట్. नेक्स्ट क्वेश्चन, साहित्य में संयम, मर्यादा तथा शुद्ध आचरण जैसे तत्वों को प्रमुखता देने वाले आचार्य कौन है? क्वेश्चन మళ్ళీ చదువుతున్నానండి, क्वेश्चन मल्ली చదువుతున్నాను. साहित्य में संयम, मर्यादा तथा शुद्ध आचरण जैसे तत्वों को प्रमुखता देने वाले आचार्य कौन है? पंडित हजारी प्रसाद द्विवेदी, आचार्य रामचंद्र शुक्ल, पंडित महावीर प्रसाद द्विवेदी, आचार्य नंद दुलारे वाजपेयी. వీరిలో ఎవరు కరెక్ట్ ఆన్సర్? ఎస్, సరైన ఆన్సర్ చాట్ బాక్స్లో ఎవరు ఆన్సర్ ఇచ్చారో చూద్దాం. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్, కరెక్ట్గా ఆన్సర్ ఇస్తున్నారండి. బట్ కానీ సాహిత్యమే संयम, मर्यादा तथा शुद्ध उच्चारण शुद्ध आचरण जैसे तत्वों के प्रमुखता देने वाले आचार्य रामचंद्र शुक्ल के साथ साथ यहाँ पर पंडित महावीर प्रसाद द्विवेदी को हम ले सकते हैं. क्यों? द्विवेदी युग के प्रवर्तक महावीर प्रसाद द्विवेदी है, लेकिन इन्होंने नैतिकता, आदर्शवाद और संयम और भाषाई शुद्धता सबसे अधिक बल दिया गया है. और उसके साथ साथ उन्होंने सरस्वती पत्रिका के माध्यम से कवियों को श्रृंगारी कथा अश्लीलता को छोड़कर मर्यादा और उद्देश्यपूर्ण साहित्य लिखने की प्रेरणा दी है. और उसके साथ साथ शुद्ध आचरण और मर्यादा उनके साहित्य चिंतन के केंद्र में है. शुद्ध आचरण మరియు మర్యాద ఈ రెండు ఎక్కువగా మనం ఆచార్య, ఇప్పుడు ఆప్షన్ వచ్చేసి ఆచార్య రామచంద్ర శుక్ల అన్నారు. ఆచార్య రామచంద్ర శుక్లతో పోల్చుకుంటే మనము పండిట్ మహావీర్ ప్రసాద్ ద్వివేది. ఇక్కడ మనం ఏం మాట్లాడుతున్నామనంటే పండిట్ మహావీర్ ప్రసాద్ ఆప్షన్ లేకపోతే ఆచార్య రామచంద్ర శుక్ల గారు వస్తారు అన్నది మన యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. క్యూ కారణం క్యా హై? ద్వివేది లిటరేచర్లో నైతికత, ఆదర్శవాద, సంయమ్ और భాషాయి శుద్ధత దీనిపైన ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ వచ్చారు. ఎగ్జాంపుల్గా మనం చెప్పుకుంటూ వెళ్తే సరస్వతి పత్రిక దాన్ని మీడియంగా చేసుకొని శృంగారికత అంటే అశ్లీలత వీటిని పక్కన పెట్టి మర్యాదిత్ और ఉద్దేశపూర్ణ సాహిత్యం ఇవి మాత్రమే రాయండి అయ్యా బాబు అని చెప్పాడు. సేమ్ టైం శుద్ధ ఉచ్చారణ, శుద్ధ ఆచరణ और మర్యాద అదేంటండి మరి శృంగార రస్ ప్రధానత రచనాయ అన్ని ఫేకా అని మీకు డౌట్ రావచ్చు.
లేదండి. ఇప్పుడు ఒక సినీ ఫీల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఒక టైం పీరియడ్‌లో అన్ని సస్పెన్స్ థ్రిల్లర్సే వస్తే జనాలకి బోర్ కొడుతుందా? కొట్టదా? సో, ఆ టైంలో ఏం జేయాలి? సంథింగ్ మోడిఫై అనేది చేయాల్సిన పరిస్థితి వస్తది. సో, ఆ సమయంలో ఇట్ ఈస్ ద బెస్ట్. పండిట్ మహావీర్ ప్రసాద్ ద్వివేది మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ ఏ వచ్చేసి ఎవరున్నారు? పండిట్ హజారీ ప్రసాద్ ద్వివేది. ఇతను ఎక్కువగా లిటరేచర్‌లో హ్మ్, మనుషుల पर्सपेक्टिवలో ఎక్కువగా చూస్తాడు. मानव की दृष्टि से अधिक बल दिया गया है. హజారీ ప్రసాద్ ద్వివేది. నెక్స్ట్ ఆచార్య రామచంద్ర శుక్ల అంటే మనకు చెప్పాల్సినంత లేదు. చాలా డీప్‌గా ఉంటది. శుకుల్‌జీ 'లోకమంగల్', 'విరుద్ధోం కి సామంజస్', నెక్స్ట్ 'మర్యాదవాది'. అయితే లిటరేచర్‌లో अनुशासन और भाषा संस्कार, అనుశాసన్ డిసిప్లైన్ మరియు లాంగ్వేజ్ రిలేటెడ్ ఒక కల్చర్‌ని చాలా సంస్కారవంతమైనంతగా అని అంటాం కదండీ! ఆ విధంగా మనం చెప్పుకుంటే ఫస్ట్ ద్వివేదికే ప్రయారిటీ ఇవ్వాల్సి వస్తదనమాట. ఆచార్య రామచంద్ర శుక్ల గారు ఈ కేటగిరీకి చెందిన వారే. బట్ కానీ వారికన్నా ద బెస్ట్ పర్సన్ ఆ లీగ్‌లో ఉంటే మనం ఆయనకే కదా ప్రయారిటీ ఇవ్వాల్సింది. నెక్స్ట్ ఇక్కడ ఎవరున్నారు? నంద్ దులారే వాజ్పేయి గారు ఉన్నారు. ఇతన్ని మనము ఏ విధంగా మాట్లాడుకోవచ్చంటే స్వచ్ఛందతావాది ఆలోచక్ మానే జాతే హై. స్వచ్ఛందతావాది ఆలోచక్ మానే జాతే హై నంద్ దులారే వాజ్పేయి కో. ఇక్కడ మీకు ఎందుకు మనము ఆప్షన్ సిని మాత్రమే తీసుకున్నాము, ఎందుకు ఆచార్య రామచంద్ర శుక్ల గారిని సెకండ్ ఆప్షన్‌గా ఇచ్చాము అన్నది మీకు చాలా క్లియర్‌గా మనము మెన్షన్ చేసాం. రైట్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 12 అండి. క్వెషన్ నంబర్ 12 సాహిత్య ఆలోచన్ ఇన్‌మే సే కిస్‌కి రచనా హై? ఆప్షన్ మీరే చెప్పాలండి. సాహిత్య ఆలోచన్ ఇన్‌మే సే కిస్‌కి రచనా హై? ఎవరి రచన? పద్మలాల్ పన్నలాల్ బక్షి, అంబికా ప్రసాద్ వాజ్పేయి, కృష్ణశంకర్ శుక్ల, శ్యామ్ సుందర్ దాస్. వీళ్ళలో ఎవరు? స్క్రీన్ కనిపించలేదా ఎవరికి? స్క్రీన్ కనిపిస్తుంది కదండి? ఎస్, కరెక్ట్ ఆన్సర్ ఇవ్వండి, తప్పైనా పర్వాలేదు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. దీనికి సంబంధించి 12th వన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శ్యామ్ సుందర్ దాస్. ఎందుకు? బాబు శ్యామ్ సుందర్ దాస్ ద్వారా రచిత సాహిత్య ఆలోచన్. ప్లీజ్ సాహిత్య ఆలోచన్ వీలైతే మీరు రన్నింగ్ నోట్స్లో రాసుకునే వాళ్ళైతే ఇప్పుడైనా రాసుకోండి, లేదంటే మనం ఈరోజు క్లాస్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం కదా, అప్పుడైనా నోట్స్ మనం రాసుకోండి, సరేనా? మ్యాక్సిమం లైవ్ క్లాస్లో ఉన్నప్పుడు నోట్స్ రాసుకోవడం అంత నీట్గా రాదు. ఓకేనా? నాకేదో వ్యూస్ వస్తాయని అనుకోవద్దండి. నేను నాన్ కమర్షియలే. యూట్యూబ్లో మనం కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం అప్లోడ్ చేయట్లా. మన టీచర్స్ క్లాస్కి అటెండ్ అవ్వని వాళ్ళు క్లాస్ అటెండ్ అయిన తర్వాత నోట్స్ మళ్ళీ ఒకసారి రాసుకోవడానికి యూజ్ అవ్వడానికి యూట్యూబ్లో పెడుతున్నాను. డిజిటల్ మార్కెటింగ్ ఇక్కడ మనం చేయట్లేదు, ఫ్రీలాన్సింగ్ టీచర్స్ హబ్కి. हिंदी की एक अत्यंत महत्वपूर्ण सैद्धांतिक आलोचनात्मक कृति है साहित्य आलोचन 1922. ఓకేనా? ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఎవరి గురించి మాట్లాడాం? శ్యామ్ సుందర్ దాస్ గురించి మనం మాట్లాడాం. 1922 సాహిత్య ఆలోచన్ ఆయనదే. ఇయర్ కూడా మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ పద్మలాల్ పన్నాలాల్ బక్షి. పద్మలాల్ పన్నాలాల్ బక్షి గురించి మనం
ఈ క్లాస్లోనే దాదాపుగా పార్ట్ 1లో ఒక క్వశ్చన్ వచ్చింది, ఓకేనా. పద్మలాల్ పన్నలాల్ బక్షి की प्रसिद्ध आलोचनात्मक कृति क्या है. क्वेश्चन చాలా సింపుల్. पद्मलाल पन्नालाल बख्शी की आलोचनात्मक कृति क्या है. यस 8:45 ఇమ్మీడియట్గా ఆన్సర్ ఇచ్చిన వాళ్ళు సూపర్, వెరీ గుడ్. ఎస్ మ్యామ్, we really appreciate immediately you are giving response. It is mean that you are very actively participating in our class. Next, अंबिका प्रसाद वाजपेयी हिंदी कौमुदी అనేటటువంటి भाषाई व्याकरणिक रचनाएं लिखी है. कृष्ण शंकर शुक्ल इनकी प्रमुख रचना केशव की काव्य कला है. మరి దీనికి సంబంధించి మనం ముందుగానే డిస్కస్ చేయలేదు కాబట్టి దాని గురించి మీతో మాట్లాడేటప్పుడు మీకు కొంచెం కష్టం అవుతుంది, అందుకోసమని మనం మార్చామన్నమాట. क्वेश्चन नंबर 13, आचार्य रामचंद्र शुक्ल का हिंदी साहित्य इतिहास को आप इनमें से किन आलोचना के अंतर्गत मानते हैं. ऐतिहासिक, सैद्धांतिक, व्यावहारिक, इनमें से कोई नहीं है. పైవేవి కావు. ఐతిహాసిక, సైద్ధాంతిక, వ్యావహారిక వీటిలో ఏ తీసుకుంటారండి. సరైన ఆన్సర్ కోసం చూస్తున్నానండి. ఓకే, సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్, सैद्धांतिक అనేటువంటి ఒక ఆప్షన్ వచ్చి ఉంది. शुक्ल जी के सैद्धांतिक आलोचनात्मक ग्रंथ क्या क्या है. रस मीमांसा और काव्य में रहस्यवाद. शुक्ल जी की सैद्धांतिक आलोचनात्मक ग्रंथ रस मीमांसा और काव्य में रहस्यवाद. नेक्स्ट, यहाँ पर और कुछ ज़्यादा नहीं है. ఈ రెండు ఐతిహాసిక అండ్ సైద్ధాంతిక ఇట్స్ ఎనఫ్. మనకు జస్ట్ మీకు కన్ఫ్యూజన్ ఇవ్వడానికి ఇంకొక ఆప్షన్ అనేది ఉందన్నమాట, అంతే. ఓకేనా. నెక్స్ట్ మరొక ప్రశ్న, रस मीमांसा से संबंधित. रस मीमांसा किस विधा की रचना है. रस मीमांसा किस विधा की रचना है. మనం ఇప్పుడే దాని గురించి మాట్లాడామండి. జస్ట్ నౌ వీ డిస్కస్డ్ అబౌట్ దిస్ థింగ్. రస్ మీమాంసా కిస్ విధా కి రచనా హై. మ్యామ్ ఆలోచన అన్నారు, ఓకే రైట్. దానికి ముందు వెనుక కొంచెం మాట్లాడాం కదా, సైద్ధాంతిక ఆలోచన అన్నాం కదా. సో సైద్ధాంతిక్ ఇట్స్ నెససరీ. సైద్ధాంతిక ఉంటే సైద్ధాంతిక ఆలోచన తీసుకోవచ్చు, లేదు ఏది లేదు జస్ట్ ఆలోచన ఉందంటే మనం ఆలోచనని తీసుకోవచ్చు. సో టర్మినాలజీ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ హియర్, ఓకేనా. టర్మినాలజీ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ మనము రసమీమాంస ఎవరిదండి, ఆచార్య రామచంద్ర शुक्ल గారిది. सैद्धांतिक आलोचनात्मक ग्रंथ है और इसमें आचार्य रामचंद्र शुक्ल ने रस सिद्धांत का शास्त्रीय और मनोविज्ञानिक विश्लेषण भी किया गया है. అన్నింటికన్నా ముఖ్యమైనదండి, यह शुक्ल की మృత్యు के बाद ఆయన చనిపోయిన తర్వాత, यह शुक्ल जी की मृत्यु के बाद 1949 में ప్రకాశిత్ హుయి థీ. అర్థమైందా అండి. కొంచెం మనకి ఎక్స్ట్రాగా పాయింట్ వచ్చినట్టే కదా. రసमीमांसा आचार्य रामचंद्र शुक्ल द्वारा रचित उच्च कोटि का सैद्धांतिक आलोचनात्मक ग्रंथ है और आचार्य रामचंद्र शुक्ल ने रस सिद्धांत का शास्त्रीय और मनोवैज्ञानिक विश्लेषण किया है
और यह रचना शुक्ल जी की మృత్యు కే బాద్ ప్రకాశిత హుయి థీ. సో మనకు ఈ విధంగా క్వశ్చన్ రావచ్చు. ఎందుకు మిమ్మల్ని డైరెక్ట్గా క్వశ్చన్ అడగాలి, మీరే చెప్పండి. आचार्य रामचंद्र शुक्ल जी के मृत्यु के बाद सैद्धांतिक आलोचनात्मक ग्रंथ क्या है. మృత్యుకే బాధ అంటే తను చనిపోయిన తర్వాత అని అనగానే ఎవరైతే కంటెంట్ డీప్గా నేర్చుకొని ఉంటారో వారికి చాలా ఈజీగా ఉంటుంది. కరెక్టే కదా. రైట్, మీకు అర్థమవుతుందండి. ఇప్పుడు మీకు ఇక్కడ ఏది ఎక్స్ట్రా పాయింట్ యాడ్ అయినట్టు, ఈ క్వశ్చన్ని డిఫరెంట్గా ఇలా కూడా అడగచ్చు అనేది మీకు అర్థమైంది. మృత్యుకే బాధ ఎప్పుడండి, మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత, స్వాతంత్రము వచ్చిన 2 సంవత్సరముల తర్వాత రిలీజ్ అయినటువంటి సైద్ధాంతిక ఆలోచనాత్మక గ్రంథ్. సైద్ధాంతిక్ ఆలోచనాత్మక గ్రంథ్. ఓకేనా, అంతేనండి. మిగిలినవన్నీ మీకు కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చినవే. हे प्रभु, हाँ ओके राइट. आचार्य शुक्ल की समीक्षा का सैद्धांतिक आधार क्या है. इसमें कला के लिए, कला जीवन के लिए, भारतीय रसवाद, भारतीय अभिव्यंजनवाद. कला के लिए, कला जीवन के लिए, भारतीय रसवाद, भारतीय अभिव्यंजनवाद. వీటిలో ఏది? ఫిఫ్త్ వన్కు ఆన్సర్ కొంచెం ఆలోచించి ఆన్సర్ ఇవ్వండి. ఎవరో ఆన్సర్ ఇచ్చారో ఇమీడియట్గా అదే ఆన్సర్ ఇవ్వకండి. ఆలోచించి ఆన్సర్ ఇవ్వాలి. ఆచార్య శుక్లకి సమీక్షక సైద్ధాంతిక ఆధార్. క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా చదవాలి. క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా చదవాలి. ఓకేనా. డోంట్ థింక్ ఎప్పుడు బాగా ఆన్సర్ ఇచ్చే వాళ్ళందరూ ఆన్సర్స్ కరెక్ట్ అని అనుకోకూడదు. ఓకేనా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భారతీయ రసవాద్. ఎందుకన్నా, ఆచార్య రామచంద్ర శుక్ల की समीक्षा का मुख्य सैद्धांतिक आधार भारतीय रसवाद. एग्जाम्पल फेमस रस मीमांसा में रस सिद्धांत की युगीन संख्या की और लोक मंगल की साधना के रस का परम लक्ष्य माना गया है. సో ఇక్కడ ఏంటంటే साधना को रस का परम लक्ष्य, रस 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 భారతీయ రసవాద్. ఇక్కడ దేని దేని బేస్ చేసుకొని మనం మాట్లాడుతున్నామంటే रस मीमांसा में रस सिद्धांत और लोक मंगल की साधना को रस का परम लक्ष्य माना गया है. कला के लिए नहीं है, क्योंकि शुक्ल जी ने पाश्चात्य सिद्धांतों को खड़ा विरोध किया है. उनके अनुसार साहित्य केवल मनोरंजक या कलात्मक प्रदर्शन के लिए नहीं है, ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదండి. లిటరేచర్ అంటే ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. ఇది ఎవరి పర్స్పెక్టివ్? आचार्य रामचंद्र शुक्ल गारी पर्सपेक्टिव. कला जीवन के लिए नहीं. यहाँ पर शुक्ल जी की साहित्य को जीवन को जोड़कर देखते थे, लेकिन शास्त्रीय सैद्धांतिक आधार पर. ఇక్కడ ఏంటి మనకు ఇంతకుముందే మనం మాట్లాడుకునేటప్పుడు ఆచార్య రామచంద్ర శుక్ల దాదాపుగా ఏదైనా కానీ సైంటిఫిక్గా లాజికల్గా ప్రతిదీ థింక్ చేస్తారండి అని మనం చెప్పాం కదా. సో కాబట్టి భారతీయ అభివ్యంజనవాద్ అది కూడా కాదు. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భారతీయ రసవాద్. ఎందుకు రసవాదు అంటే రసమీమాంస, రస సిద్ధాంతికి యుగిన వాక్య అందులోనే ఎక్కువగా ప్రస్తావించారు. అలానే లోక్ మంగల్,
की साधना रस का परम लक्ष्य माना है. సో ఈ రెండింటి రీజన్స్ వల్ల ఇవన్నీ జరిగాయి అన్నమాట. ఓకేనా? మనము రేపటి రోజున క్లాస్లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే మరి కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని మనము మాట్లాడుకుంటాం.